ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి సింహరాశి వారికి ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాళ్ళు దండిన వారే కాళ్ళు మొక్కుతారు. మీకు 100% ఇలానే జరగబోతుంది. కలలో కూడా ఊహించని అదృష్టం మీకే సొంతం. అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. సింహరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి. ఇక ముందుగా ఈ సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది. కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ, లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు. ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్స్కి హాజరవడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు. అంటే మీ పాత స్నేహితులు కానీ, పాత బంధువులు కానీ, ఎప్పుడో మీకు ఎవరిదన్నా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి. మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు. ఈ సింహరాశి వారికి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మీకు అంతా కూడా ఇప్పుడు అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పాలి. అలానే ఇక ఈ సింహరాశి వారు ఒక స్త్రీ కారణంగా వీరు ఎన్నో లాభాలు అనేవి కూడా చూడబోతున్నారు. ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు, మీ కూతురే కావచ్చు, మీ సహోదరి కావచ్చు, లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు. ఎవరి వల్లనా సరే మీ జీవితం అనేది మారబోతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. వారి వల్ల మీకు మంచే జరుగుతుంది. మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అది పాత వాళ్ళన్నా సరే, కొత్త వాళ్ళన్నా సరే, ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది. తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పాలి. అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు. మీరు గృహ నిర్మాణం గురించి ఆలోచించకండి. అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు, లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా, ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము, ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి. ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది. కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది.
ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ సింహరాశికి చెందినవారు మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది. అందువల్ల ఈ రాశివారు పర్వత ప్రాంతం తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశినందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా కలదు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఈ రాశివారు ఏంటంటే ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారి స్వభావాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఏనాడు ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు. ఎప్పుడూ కూడా విజయపాలన అవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఈ సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఈ సింహరాశి వారి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఈ సింహరాశి వారికి మానవత్వంపై, మంచితనంపై వీరికి అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్తవారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. జాలిపడే దృశ్యం కనిపించుచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యతను భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు. అయితే ఈ సింహరాశి స్వభావం ఏమిటంటే మోసం చేయుట, నమ్మించినట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని, వీరు అందరికన్నా తెలివైన వారని వీరి గట్టి నమ్మకము. అయితే ఈ సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వీరి దృష్టిలో ఏమంత విలువైనో కావు. కానీ వీళ్ళకి కీర్తి దాహము, ప్రచారకాంక్ష అనే 2 విషయాలకు మాత్రం బాగా లొంగిపోతారు. అది డాంబికత్వము, ఇతరులతో తమను పోడించుకోవాలనేటువంటి కోరిక, మరియు వీరు శ్లాఘించుకున్నటువంటి లక్షణాలు నిగ్రహించుకునొచ్చో వీరంతటి వారు ఉండరు. ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమె ప్రేమ దేవతల ఆరాధించాలనే ఆదర్శం కూడా వీరికి ఉండను. ఈ రాశి జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంపాదన ఏంటంటే సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట, వారి చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. సింహరాశి వారి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది. బాధల్లో ఉన్న వారిని రక్షించే వృత్తుల్లో శాఖలు వీరు బాగా రాణిస్తారు. ఔషధములు, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శనల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయడం వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు. అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసము, సాహిత్యము, శాస్త్ర బోధనకు, సాంకేతిక విద్యకు, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలు యందు బాగా రాణిస్తారు. సింహరాశులు జన్మించి వారు ధరించాల్సిన రుద్రాక్షలు మకా నక్షత్ర వారు 9ముఖి రుద్రాక్షను ధరించాలి. పూర్వ పాల్గొన నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు. ఇలా ధరించడం వల్ల మీ జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలు చూస్తారని చెప్పాలి. అంతేకాదు ప్రతి శుక్రవారం శ్రీ లలిత శాసనం చదవటం ఎంతో మంచిది. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు. మీకంతా కూడా ఇప్పుడు బాగా అదృష్టమే కలుగుతుందని చెప్పాలి. ఓకే అండి, చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.